ఈరోజు దురదృష్టం ఏమిటంటే మనకు అన్నిటికీ సమయం ఉంది. టీవీ చూడడానికి సమయం ఉంది, పేపర్ చదవడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, చాటింగ్ చేయడానికి సమయం ఉంది, వాట్సాప్ మెసేజ్ చూడడానికి సమయం ఉంది, ఫ్రెండ్స్తో తిరగడానికి సమయం ఉంది, కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఉంది, ఆర్గ్యుమెంట్స్ కోసం సమయం ఉంది, కాలకృత్యాల కోసం సమయం ఉంది, ఆటల కోసం సమయం ఉంది. కానీ ప్రార్థన కోసం సమయం మనం కేటాయిస్తున్నామా? మన ఆత్మీయ జీవితం అంతా కూడా అక్కడే ముడిపడి ఉంది. యేసుక్రీస్తు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత గొప్ప సేవ చేసినప్పటికీ, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడనే లేచి ఆయన ఏకాంతముగా వెళ్ళి అరణ్యంలో ప్రార్థన చేసేవాడు. సాయంత్రం అయ్యేసరికి అలవాటు ప్రకారం ఆయన మరలా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే శిష్యులకు యేసుక్రీస్తు చెప్పాడో, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి,